హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ పై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూసేయచ్చు. ఈ వీడియో ఏంటంటే వీక్లీ స్కిన్ కేర్ రొటీన్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీక్లీ వన్స్ మనం ఏంటంటే మన స్కిన్కి కేర్ తీసుకోవాలి. సో ఆ కేర్ ఎలా తీసుకోవాలి, ఏవేవి చేసుకోవాలి అని నేను డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక స్టార్ట్ చేద్దాం వీడియోని. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నేను ఫేస్ వాష్ మార్నింగ్ చేశాను కాబట్టి మళ్ళీ చేసుకోను నేను. మనం ఏంటంటే ఫేస్ వాష్ అనేది ఓన్లీ డైలీ 2 times చేసుకుంటే సరిపోతుంది. మేకప్ రిమూవింగ్ ప్యాడ్తో నేను ఫేస్ పైన ఉన్న మాయిశ్చరైజర్ అంతా తీసేస్తాను. నాకేంటంటే ఫేస్ వాష్ చేసిన తర్వాతే నాకు ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అలవాటు ఉంటుంది. సో ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకోవాలి కాబట్టి అవేవి లేకుండా నేను ఈ మేకప్ రిమూవింగ్ ప్యాడ్తో రిమూవ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఫేస్ పైన ఉన్న మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అన్నీ ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ నేనేంటంటే ఫేస్ షేవింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనేంటంటే ఫేస్ షేవింగ్ వీక్లీ ఏం చేసుకోను, 15 daysకి అలా చేసుకుంటాను. అంటే మంత్లీ ట్వైస్ చేసుకుంటా అంతే. ఫేస్ షేవింగ్ చేసి చాలా రోజులు అవుతుంది. నా బర్త్డే రోజు చేసుకున్నా లాస్ట్ అంటే. సో కొంచెం హెయిర్ అనేది గ్రో అయింది. మొత్తం ఇప్పుడు ఫేస్ షేవింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఫేస్ షేవింగ్కి నేను ప్రతి వీడియోలో చెప్పేదే, నేను కార్మసీది ఇది ఒక చిన్న ఐబ్రో రేజర్ని యూజ్ చేస్తాను. ఇది ఐబ్రో రేజర్, ఐబ్రో ఇక్కడ మనం ఈ చిన్న చిన్న పార్ట్స్ లో కూడా ఈజీగా హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్వింకిల్ బ్రాండ్ నుంచి తీసుకుంటాను. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంతో నేను ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసేసుకుంటాను. అండ్ నా ఫేస్ పైన ఉన్న తడి కూడా అంత నీట్ గా డ్రై అయిపోయింది. ఫస్ట్ నేను ఫేస్ షేవింగ్ చేసే ముందు అలోవెరా జెల్ని అయితే అప్లై చేసుకుంటాను. మీకు ఫేస్ షేవింగ్ పైన డీటెయిల్ వీడియో కావాలంటే నేను ఒక వీడియో చేశాను, ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. అందులో డీటెయిల్గా ప్రతి ఒక్క స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలోవెరా జెల్ని నేను పార్ట్స్గా అప్లై చేసుకొని ఫేస్ షేవింగ్ అనేది చేసేసుకుంటాను. సో ఫేస్ షేవింగ్ అనేది నాది అయిపోయింది. నెక్స్ట్ మనము ఫేస్ స్క్రబ్ చేసుకుందాము. సో ఫేస్ స్క్రబ్ ఏంటంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి వెళ్ళిపోవాలంటే మనం ఇలాంటి ఫేస్ స్క్రబ్స్ అనేది వేసుకుంటూ ఉండాలి. నేను ఫేస్ స్క్రబ్కి వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే బియ్యం పిండి. అండ్ అందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాను. దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకొని నేను ప్యాక్ లాగా పెట్టుకోకుండా ఫేస్కి మసాజ్ చేసుకొని ఆ తర్వాత నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా మన డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. సో ఫేస్ స్క్రబ్ అయితే చేసేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ స్కిన్ పైన చాలా సాఫ్ట్గా అనిపిస్తోంది. నెక్స్ట్ నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో ఫేస్ ప్యాక్ కోసం నేను కొంచెం శనగపిండి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం ముల్తాన్ మట్టి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే మన ఫేస్ కూల్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి మంచి బ్రైట్ స్కిన్ కూడా వస్తుంది. సో కొంచెం తీసుకొని ఒక స్పూన్ అంతా అందులోకి యాడ్ చేసుకుంటాను. సో ఈ రెండింటిని వేసుకున్నాను. నెక్స్ట్ నేను టర్మరిక్ కొంచెం యాడ్ చేసుకుంటాను. చాలా కొంచెమే తీసుకున్నాను టర్మరిక్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటాను ఇందులో. మీకు కావాలంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిలంతా నేను పేస్ట్గా చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకుంటాను. అండ్ గివ్ అవే విన్నర్స్ వచ్చేసి నేను సండే అనౌన్స్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయకుంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్ గివ్ అవే వచ్చేసి 25Kకి ఇద్దాం అనుకుంటున్నాను. చాలా ప్రోడక్ట్స్ ఎత్తిపెట్టాను. మీరు ఎంత తొందరగా 25K చేసేస్తే నేను ఇచ్చేస్తాను. డ్రై అయిన తర్వాత దీన్ని రిమూవ్ చేసేసుకోండి.
ఫేస్ పైన మనకేంటంటే చాలా మంచి గ్లో వస్తుందనమాట. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ. మీరు డైలీ చేసుకోకండి. మరీ ఓవర్ ఎక్స్‌ఫోలియేట్ అయిపోతుంది. వీక్లీ వన్స్ అంటే సండే మీకు హాలిడే ఉంటే అండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఇలాంటివన్నీ చేసుకోండి. అండ్ డైలీ చేసుకోకండి. నా ఫేస్ ప్యాక్ కూడా అంతా అయిపోయింది. ఫేస్ ప్యాక్ అంతా తీసేసిన తర్వాత నా ఫేస్ అనేది చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ నేను లిప్ స్క్రబ్ చేసుకోవాలి. లిప్ స్క్రబ్ ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఉన్నాను. ఎందుకంటే నేను 2 డేస్ బ్యాక్ వచ్చేసి లిప్ స్వాచెస్ చేశాను. లాస్ట్ వీడియో చేశాను కదా! సో, ఆ లిప్ స్వాచెస్ చేసిన తర్వాత నా లిప్స్ ఏంటంటే చాలా ఒకలాగా అయిపోయాయి. రెడ్‌గా అయిపోయాయన్నమాట. మొత్తం ఇక్కడ వాసిపోయినట్టు అయిపోయింది. రెడ్‌గా అయిపోవడం అంటే అది హ్యాపీ అవ్వాల్సిన విషయం కాదు. అంటే అలా రెడ్ అవ్వలేదు. కలర్ రావడం అలా అవ్వలేదు. నా లిప్స్ దగ్గరంతా చాలా రెడ్ అయిపోయి అంటే వాసిపోయినట్టు నాకు అనిపించిందనమాట. లిప్ స్క్రబ్ ఎప్పుడెప్పుడు చేద్దామని ఉన్నాను. ఎలాగో వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ చేయాలి. వీడియో చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. అండ్ నేను ఈ లిప్ స్క్రబ్ వచ్చేసి చార్మస్ ద స్కిన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీరేమి ఇదే కొనాలనేం లేదు. మీరు మీ ఇంట్లో షుగర్ ఉంటుంది కదా! షుగర్ ప్లస్ హనీ 2 యాడ్ చేసుకొని లిప్ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. లిప్ స్వాచెస్ వీడియో చూసినంత ఈజీ కాదు వేసి తీయడం అనేది. సో, లిప్‌స్టిక్స్ వేసి తీస్తూ ఉంటాం కదా! మా లిప్స్ అనేది అండ్ ఇక్కడ నాకు చాలా డార్క్ కూడా అయిపోయాయి. ఆ లిప్‌స్టిక్ వల్ల అయిందని చెప్పలేదు. లిప్ స్వాచెస్ చేస్తే నాకు ఖచ్చితంగా ఎప్పుడు అలానే అవుతుంది. నార్మల్‌గా లిప్ స్వాచెస్ చూసిన వీడియో ఏంటంటే అంత ఏముంది అనిపిస్తుంది. బట్ వేసి తీసిన వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుందనమాట. లిప్ స్వాచెస్ వీడియోస్ తీయడం చాలా కష్టం. లిప్ స్క్రబ్ కూడా చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ దాకా మసాజ్ చేసుకున్నాను. నా లిప్స్ అనేది ఇక్కడ చూడండి మీకు బాగా కనిపిస్తుందో లేదో, ఇక్కడ అనేది చాలా క్రాక్ అయిపోయాయి. చాలా డ్రైగా ఉంది నా లిప్స్ అనేది. ఎంత లిప్ బామ్ చేస్తున్నా నా లిప్స్ అలానే ఉన్నాయి. సో, కొన్ని రోజులు అలానే ఉంటుంది. మళ్ళీ మామూలు అయిపోతుంది. సో, ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట ఒక బ్యూటీ కంటెంట్ క్రియేటర్‌కి. సో, ఆల్మోస్ట్ నా ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ స్క్రబ్స్ అన్నీ అయిపోయాయి. నేనిప్పుడు టోనర్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది డీఐవై టోనర్ అనమాట. నేనే చేశాను. షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి. ఈ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫేస్ పైన ప్యాట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే దీని రిజల్ట్స్ మనకి తొందరగా కనిపిస్తాయి. స్కిన్ అనేది మనకి చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ బ్రైట్ కూడా అవుతుందనమాట. చాలా కొరియన్స్ ఈ టోనరే యూజ్ చేస్తారు. సో, ఇలా ప్యాడ్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ దాకా మనం ఇలానే పెట్టేస్తే ఇది డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. ఆ లోపల లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. హిమాలయ లిప్ బామ్ యాజ్ యూజువల్. మనం స్కిన్ కేర్ ఎంత బాగా చేసినా లాస్ట్‌లో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోతే ఇదంతా చేసి వేస్ట్ అనమాట. సో, లాస్ట్‌లో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఈ స్కిన్‌ని క్లీన్ చేసాం కదా! మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఆ గ్లో అనేది మనం లాక్ చేసిన వాళ్ళవుతాము. అండ్ మన స్కిన్‌కి ఒకవేళ ఓవర్ ఎక్స్‌ఫోలియేట్ అవుతే ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, అదన్నీ సెటిల్ డౌన్ అయిపోయి మన స్కిన్ అనేది మంచిగా ఉంటుందనమాట. సో, మీరు స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ టోనర్ డ్రై అయ్యే వరకు కాసేపు వెయిట్ చేస్తాను నేను. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. నేను పాండ్స్ నుంచి రీసెంట్‌గా డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్‌కి స్విచ్ అయ్యాను. ఇది నాకు చాలా బా నచ్చింది. పాండ్స్ కూడా చాలా బా నచ్చింది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. పాండ్స్ యూజ్ చేస్తాను అండ్ ఆల్సో డాట్ అండ్ కీ కూడా యూజ్ చేస్తాననమాట. నేను ఎప్పుడు పాండ్సే యూజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయను. అండ్ వీటి గురించి నేను రికమెండ్ కూడా చేయను కదా! నేను కొత్త కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానంటే, ఆ ప్రొడక్ట్స్‌కి ఆల్టర్‌నేటివ్ వెతుకుతున్నాను. లేదా దానికంటే మంచి ప్రొడక్ట్స్ కోసం వెతుకుతున్నాను అర్థం. మీరు నా నుంచి ఏదైనా వీడియో చూసి మీకేదైనా ఒక ప్రొడక్ట్ నచ్చిందంటే, మీరు కావాలంటే కొనుక్కోండి. అంటే మీ బడ్జెట్‌ని బట్టి ఇది కొంచెం రేట్ ఎక్కువ. దీంతో కంపేర్ చేస్తే పాండ్స్ అనేది కొంచెం రేట్ తక్కువ. సో, మీ బడ్జెట్‌ని బట్టి మీరు పాండ్స్ అన్నా తీసుకోవచ్చు. లేదా ఈ డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ అన్నా తీసుకోవచ్చు. సో, మాయిశ్చరైజర్ నేను అప్లై చేసుకుంటాను. డాట్ అండ్ కీ నుంచి తీసుకుంటున్నాను.
మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్‌గా ఉంది. సో, నేను చెప్పినట్టు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. నాకు నచ్చితేనే నేను మీకు రికమెండ్ చేస్తాను. సో, ఇది మన స్కిన్ కేర్ వీడియో అనమాట. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మీరు. డైలీ చేసుకోకండి, నేను ముందే చెప్తున్నాను. అండ్ మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ మీకు కుదరదు అంటే 2 వీక్స్‌కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. సో, నేను నార్మల్‌గా వీక్లీ స్కిన్ కేర్ ఇలానే చేసుకుంటాను నాకు టైం దొరికినప్పుడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏమాత్రం హెల్ప్‌ఫుల్‌గా అనిపించినా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.